నా ప్రియ సహోదర సహోదరీలారా, ఈ రాత్రి మనము దేవుని అపారమైన ప్రేమను, ఆయన కృపను ఒక అద్భుతమైన బైబిల్ ఘట్టం ద్వారా ధ్యానించుకుందాం. ఇది సమరయలోని సుకారను ఊరి దగ్గర జరిగిన సంఘటన. లోకరక్షకుడైన మన ప్రభువు యేసుక్రీస్తు సమాజంచేత వెలివేయబడిన ఒక స్త్రీతో మాట్లాడిన వైనం మన జీవితాలకు నేటికీ ఒక గొప్ప వెలుగు. ప్రయాణపు అలసటలో దైవ ప్రణాళిక. యూదయ నుండి గలిలయకు వెళ్లే యూదులు సాధారణంగా సమరయను చుట్టి వెళ్లేవారు. సమరయులతో వారికి సఖ్యత ఉండేది కాదు. యోహాను 4:9. కాని మన ప్రభువైన యేసు సమరయగుండానే వెళ్లాలని నిశ్చయించుకున్నారు. ఇది కేవలం భౌగోళిక మార్గం కాదు, దైవ ప్రణాళికలో ఉన్న మార్గం. యోహాను 4:4. మన ప్రభూ ప్రయాణం వల్ల అలసిపోయి దాహం వేసి యాకోబు బావి దగ్గర కూర్చున్నారు. ఆయన దేవుని కుమారుడైనప్పటికీ సంపూర్ణ మానవుడిగా మన మధ్య జీవించారు. మనలాగే ఆయన ఆకలి దప్పులు అనుభవించారు, ఏడ్చారు, అలసిపోయారు. మన ప్రధాన యాజకుడైన యేసు మన బలహీనతలన్నిటిలో మనతో సానుభూతి గలవారు. ఎందుకంటే ఆయన మనలాగే అన్ని విషయాలలో శోధించబడినను పాపము లేనివారుగా ఉన్నారు. హెబ్రీయులు 4:15. కాబట్టి మనము కనికరింపబడి సమయోచితమైన సహాయమును కృపను పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. హెబ్రీయులు 4:16. అలసిన ప్రభువును చూసి నేడు మన జీవితాల్లోనూ, మన కష్టాలలోనూ, బలహీనతలలోనూ మనల్ని అర్థం చేసుకునే ఒక గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడని తెలుసుకుందాం. పాపియెడల క్రీస్తు దృక్పథం. నిర్లక్ష్యం చేయబడిన ఆత్మకు విలువ. శిష్యులు ఆహారం కొరకు పట్టణంలోకి వెళ్లిన సమయాన ఆ సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. ఆ స్త్రీ జీవితం చాలా దుర్భరమైనది. 5 భర్తలు, ప్రస్తుతమున్న వ్యక్తి కూడా భర్తకాడు. సమాజంలో ఆమెకు ఏమాత్రం గౌరవం లేదు. అందుకే మధ్యాహ్నం వేళ ఒంటరిగా నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. లోకం అసహించుకునే జీవితాన్ని జీవిస్తున్న ఈ స్త్రీని చూసి ప్రభువు తృణీకరించలేదు, అసహించుకోలేదు. ఎందుకంటే ఆయన పాపులను రక్షించుటకే లోకమునకు వచ్చెను. 1 తిమోతి 1:15. అనారోగ్యమున్నవారికే వైద్యుడు అవసరం, నీతిమంతుల కొరకు కాదు. మారుమనస్సు కొరకు పాపులనే పిలవడానికి వచ్చానని ప్రభువు స్పష్టం చేశారు. లూకా 5:31-32. ఈ విషయంలో నేడు మనకు గొప్ప పాఠముంది. ఏ పాపిని కూడా తృణీకరించవద్దు, ఎందుకంటే వారిని రక్షించడానికి క్రీస్తు వచ్చారు. మరో సందర్భంలో వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని పరిసయ్యులు ప్రభువు వద్దకు తీసుకొచ్చినప్పుడు ఆయన దృక్పథం స్పష్టంగా కనిపించింది. యోహాను 8:3-11. వారు తీర్పు తీర్చాలని చూస్తే ప్రభువు కనికరాన్ని చూపించారు. మీలో పాపం లేనివాడు మొట్టమొదట రాయి వేయవచ్చును అని చెప్పారు. వారు తమ స్వనీతిని పక్కన పెట్టి వెళ్ళిపోయారు. ప్రభువు ఆమెను శిక్షించలేదు కాని నీవు వెళ్ళి ఇక పాపము చేయకుము అని గద్దించి కనికరాన్ని చూపించారు. ఈ రోజుల్లోనూ ఇతరుల పాపాలను వేలెత్తి చూపే స్వనీతిపరులైన పరిసయ్యులు మన చుట్టూ ఉండవచ్చు. కాని మన పనివారిని తీర్పు తీర్చడం కాదు, క్రీస్తు చూపిన కనికరాన్ని చూపి వారికి విమోచన మార్గాన్ని చూపడమే. వ్యక్తిగత పరిచర్యలో ప్రభువు మాదిరి. 1. ప్రతి ఆత్మ విలువైనది. తనతో మాట్లాడినందుకెవరైనా నిందిస్తారేమో అన్న సందేహం ప్రభువుకు లేదు. ఆ స్త్రీ రక్షింపబడవలసిన అవసరముందని ఆయనకు తెలుసు. 2. తరుణాన్ని సద్వినియోగం చేసుకోవడం. నాకు కొంచెం దాహమునకివ్వు అని అడగడం ద్వారా ఆయన తనను తాను తగ్గించుకున్నారు. ఇది వారి సంభాషణకు దారితీసింది. తన దాహాన్ని అదునుగా తీసుకుని ఆమె యొక్క లోతైన ఆధ్యాత్మిక అవసరాన్ని తీర్చడానికి సువార్తను ప్రారంభించారు. 3. జీవజలంపై ఆసక్తిని పెంచడం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడికి ఎప్పుడునూ దప్పిగొనదు. యోహాను 4:14 అని చెప్పి ఆ స్త్రీలో నిత్యజీవం పట్ల ఆశను రేకెత్తించారు. మన సువార్త ప్రకటన కూడా ఇతరుల అత్యవసర అవసరాలను గుర్తించి వారిలో నిత్యమైన వాటిపట్ల ఆసక్తిని పెంచే విధంగా ఉండాలి. 4. పాప గ్రహింపు. రక్షణ మార్గం. రక్షణకు 4 ముఖ్యమైన విషయాలు అవసరం. తాను పాపినని గ్రహించడం, పాపస్థితిలో పరలోకం చేరలేనని తెలుసుకోవడం, పాప పరిహారం కొరకు ఏమి చేయాలో తెలుసుకోవడం, మరియు సరైన నిర్ణయం తీసుకోవడం. ఈ స్త్రీకి ప్రభూ పాపాన్ని స్పష్టంగా ఎత్తిచూపారు. నీ భర్తను పిలుచుకునిరా అని అడిగినప్పుడు ఆమెకు తన నిజస్థితి తెలిసింది. యోహాను 4:16. ఆ తర్వాత ఆమె క్రీస్తును రక్షకునిగా అంగీకరించింది. మార్చగలిగే దేవుని శక్తిగల మాట. సమరయ స్త్రీ పాపభరిత జీవితంలో ఉన్నప్పటికీ ప్రభువు మాటలు వినడానికి ఆసక్తి చూపింది. లోకం నుండి విమోచనం కలిగించేది క్రీస్తు సువార్త మాత్రమే. మారిన తరువాత ఆమె తన జీవితంలో పొందిన ఆ జీవజలం గురించి ఇతరులకు చెప్పాలని తీవ్రంగా ఆశించింది. తన కుండను కూడా బావి దగ్గర విడిచిపెట్టి ఊరిలోని అనేకులను ప్రభువు వద్దకు తీసుకువచ్చింది.
యోహాను 4:28-29. నిజంగా రక్షింపబడినవారు ఊరకనే ఉండలేరు. మార్చబడిన వ్యక్తి యొక్క సాక్ష్యం శక్తివంతమైనది. ఆ ఊరివారు మొదట ఆ స్త్రీ మాటలను బట్టి విశ్వసించినా, ఆ తరువాత వారే స్వయంగా యేసు మాటలు విని, ఈయనే నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముకున్నారు. యోహాను 4:41-42. మన గతం ఎంత ఘోరమైనదైనా క్రీస్తును అంగీకరించిన తర్వాత మనం అనేకుల రక్షణకు కారకులమవుతాము. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన. ఈ సంభాషణలో ప్రభువు బోధించిన అతి ముఖ్యమైన విషయం దేవుని ఆరాధన. ఆ స్త్రీ మతపరమైన స్థలం గురించి అడిగినప్పుడు ప్రభు ఇలా అన్నారు: దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. యోహాను 4:24. ఆత్మతో ఆరాధన. దేవుడు ఆత్మ. మనం ఆయనచే సృష్టించబడిన ఆత్మలము. మన ఆరాధన కేవలం బయటి క్రియలు కాదు, మన ఆత్మకు మన సృష్టికర్తకు మధ్యగల సన్నిహిత సంబంధం. మన పూర్తి అంతరంగంతో హృదయంతో ఆయనను ఆరాధించాలి. సత్యముతో ఆరాధన. సత్యమంటే ఏమిటి? నీ వాక్యమే సత్యము. యోహాను 17:17. మన ఆరాధన దేవుని వాక్యం బైబిల్ ఆధారంగా ఉండాలి. మన ఇష్టానుసారం కాకుండా ఆయన ఆజ్ఞల ప్రకారమే మనం ఆరాధించాలి. వాక్యానుసారం లేని ఆరాధన, కయీను బలిని దేవుడు నిరాకరించినట్లుగా నిరాకరించబడవచ్చు. మనమందరమూ దేవుని ఎడల దావీదు మహారాజులా తృష్ణగలవారమై ఉండాలి. కీర్తనలు 42:2. మన ప్రభువు వాగ్దానం చేశారు: నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిగొనడు. యోహాను 4:14. ఈ జీవజలం నీతికొరకు ఆకలిదప్పులు గలవారికే లభిస్తుంది. మత్తయి 5:6. ఈ దినములలో మన చుట్టూ ఉన్న అనేకమంది లోకసంబంధమైన నీటితో దాహాన్ని తీర్చుకోవాలని చూస్తున్నారు. కాని నిజమైన తృప్తినిచ్చే జీవజలం క్రీస్తు వద్దనే ఉంది. ముగింపు. సమరయ స్త్రీ కథ మనకు నేటి పరిస్థితులకు అనుగుణంగా ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. 1. ప్రతి వ్యక్తిని ప్రేమించండి. జాతి, మతం, ఆర్థిక లేదా సామాజిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి ఆత్మరక్షణకు విలువైనదని గుర్తించండి. 2. తరుణాన్ని సద్వినియోగం చేసుకోండి. యేసు అలసిపోయినా సువార్త ప్రకటించారు. మనము కూడా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. పొలములు కోతకు సిద్ధముగా ఉన్నవి. యోహాను 4:35. 3. పాపాన్ని ప్రేమతో ఎత్తిచూపండి. తీర్పు తీర్చే స్వనీతిపరులుగా కాకుండా కనికరముతో, సత్యాన్ని ప్రేమతో బోధించి వారిని క్రీస్తు విమోచన శక్తివైపు నడిపించండి. 4. ఆత్మతో సత్యముతో ఆరాధించండి. మన జీవితాలు, మన ఆరాధన క్రీస్తు సత్యాన్ని, దేవుని వాక్యాన్ని ప్రతిబింబించే విధంగా ఉండాలి. క్రీస్తు చూపిన ఈ మాదిరిని అనుసరిస్తూ మనమందరమూ జీవజలాన్ని పంచుతూ అనేకుల రక్షణకు కారకులమౌదుముగాక. ఆమెన్.